సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మయోన్ ఎయిర్పోర్ట్లో ప్లేన్ క్రాష్ అయింది. రన్వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది విమానం. గోడను ఢీకొని పేలుడు సంభవించింది. దాదాపు 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు, 6 సిబ్బంది ఉన్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్లో భారీగా పొగ అలుముకున్న పరిస్థితి కనబడుతోంది. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రీన్పై మీరు చూస్తున్న ఆ దృశ్యాలు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెలువరిచిన అంశాల ప్రకారం మొయోన్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో విమానం పేలిపోయింది. బ్యాంకాక్ నుంచి మొయోన్కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మీరు చూస్తున్న దృశ్యాలు మొయోన్ ఎయిర్పోర్ట్లో, సౌత్ కొరియాలోని మొయోన్ ఎయిర్పోర్ట్లో విమానం రన్వేపై దిగగానే అదుపు తప్పి అలాగే ల్యాండ్ పైకి వెళ్ళింది. నేరుగా రక్షణ గోడను ఢీకొట్టి 2 ముక్కలై విమానం పూర్తిగా పేలిపోయింది. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. సౌత్ కొరియా మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్లేన్ క్రాష్ ఘోర దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 28 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతానికి వార్తలు అందుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం 175 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. దక్షిణ కొరియాలోని మొయోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఓ దుర్ఘటన దేశాన్ని శోకంలో ముంచెత్తింది. ఈ విమానం రన్వేపై నుంచి దూసుకెళ్లి గోడను ఢీకొట్టి కుప్పకూలడంతో ఇప్పటివరకు 28 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో 175 మంది ప్రయాణికులు, మరో 6 ఫ్లైట్ అటెండెంట్లు ప్రయాణిస్తున్నట్లుగా యోన్ హోప్ వార్తా సంస్థ చెప్తోంది. విమానం బెజు ఎయిర్కు చెందింది. ఇక థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుండగా ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు అది రన్వేపై నుంచి దూసుకెళ్లి ఓ గోడను ఢీకొట్టి పేలిపోయింది. ప్రస్తుతం ఆ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించిన దృశ్యాలే చూస్తున్నాం. అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ఈ వార్తకు సంబంధించిన పలు అంశాలు వెలువరుస్తున్నాయి. దక్షిణ కొరియాలోని మొయోన్లో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఒక్కసారి చూడండి. రన్వేపై విమానం అదుపు తప్పింది. అత్యంత వేగంగా రన్వేపై నుంచి అవతలికి దూసుకెళ్ళి నేరుగా రన్వేపై నుంచి ల్యాండ్ మీదకి దూసుకెళ్ళింది. రన్వేపై నుంచి భూమి మీదకి దూసుకెళ్ళి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఒక రక్షణ గోడను ఢీకొట్టింది. ఒకసారి మీరు గమనించండి. రన్వేపై వెళ్తోంది. రన్వే దాటి భూమిపైకి వచ్చింది. అలాగే ఓ గోడను ఢీకొట్టి విమానం 2 ముక్కలైంది. మొత్తం పేలిపోయింది. విమాన శిథిలాలు, శకలాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిసిపడ్డ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అత్యంత వేగంగా వెళ్తుంది. రన్వేను దాటింది, గోడను ఢీకొట్టింది. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. దక్షిణ కొరియా మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘోర దుర్ఘటన. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు చూస్తున్న ఈ దిగ్భ్రాంతికర దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. మొయోన్ ఎయిర్పోర్ట్లో, సౌత్ కొరియాలోని మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఘోర దుర్ఘటన. సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. బ్యారికేడ్లను తొలగించి సహాయం చేస్తున్నారు. ఈ రెస్క్యూ కార్యకలాపాల్లో ఇప్పటివరకు వ్యక్తి సజీవంగా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దక్షిణ కొరియా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. విమానం బెజు ఎయిర్కు చెందింది. మీరు చూస్తున్న దృశ్యాలు థాయిలాండ్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తుంది బెజు ఎయిర్కు చెందిన ఆ విమానం. ఒకసారి మన స్క్రీన్పై చూడొచ్చు. అత్యంత దిగ్భ్రాంతికర దృశ్యం అది. ఎయిర్పోర్ట్ రన్వేపై నుంచి అదుపు తప్పి అత్యంత వేగంగా రన్వేపై నుంచి కిందికి దిగి ఇక భూమిపై ల్యాండ్పై విమానం దూసుకెళ్ళింది. అక్కడే ఉన్నటువంటి ఓ గోడను ఢీకొడతాను చూడండి. 2 ముక్కలైంది. పాపం తునాతునుకలైపోయింది. ఇక అందులో ఉన్న ప్రయాణికులు ఏమాత్రం సేఫ్ కాదనే విషయం మనకు అర్థమవుతుంది ఆ విమాన ప్రమాదం చూస్తుంటేనే. ఒక్కసారి చూడండి. అత్యంత వేగంగా ఆ గోడను ఢీకొట్టి 2 ముక్కలైంది ఫ్లైట్. పూర్తిగా
ఇరువైపులా శకలాలు ఎక్కడికక్కడ విసిరివేయబడ్డాయి. బెజు ఎయిర్ ఫ్లైట్ అది థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా వస్తుంది ఆ విమానం. అత్యంత ఘోర దుర్ఘటన ఇది. శనివారం జరిగింది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి 175 మంది ప్రయాణికులు, 6 ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు. ఎంతమంది చనిపోయారనేది మాత్రం పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికి 28 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. దక్షిణ కొరియా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. బెజు ఎయిర్కి చెందిన ఈ విమానం థాయిలాండ్ నుంచి వస్తోంది. రన్వే పై నుంచి నేరుగా వేగంగా దూసుకెళ్ళి ఏకంగా రక్షణ గోడను ఢీకొట్టింది. అక్కడ చూడండి, ఆ ప్రమాద తీవ్రత మనకే అర్థమవుతుంది. మరొకసారి నిశ్చితంగా గమనించండి. అత్యంత వేగంగా విమానం ల్యాండ్ అయింది. రన్వేపై వస్తుంది కానీ నియంత్రణ కోల్పోయింది. అలాగే వేగంగా వెళ్తోంది, భూమిపైకి వెళ్ళింది, గోడను ఢీకొట్టింది. ఎస్, తునకలైంది ఫ్లైట్ 4 ముక్కలైంది. ఎక్కడికక్కడ శిథిలాలు ఏరివేయబడ్డాయి. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు. అటు తర్వాత దట్టమైన పొగలు వ్యాపించి ఆ ప్రాంతానంతా కమ్ముకున్నాయి. ఇక అందులో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారనేది మాత్రం పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికి 28 మంది చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇది. దక్షిణ కొరియాలో మొయోన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటన తర్వాత దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్పటికే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు అక్కడికి చేరుకుంటున్న శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. విమానం ఢీకొన్న తర్వాత ముక్కలైంది, తునకలైంది. ఒకసారి చూడండి, ఆ క్లోజ్ సర్కిల్లో వేసిన దృశ్యాలు మీరు సరిగ్గా గమనిస్తే కనుక అత్యంత వేగంగా గోడను ఢీకొట్టి ఎన్ని ముక్కలైందో చూడండి. విమాన శకలాలు ఎంత దూరం ఎగిసిపడుతున్నాయో చూడండి ఒకసారిగా. మొత్తం 181 మంది, 175 మంది ప్రయాణికులు, 6 ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు. సో 181 మంది ప్రయాణిస్తున్నారు. ఇంత ఘోర దుర్ఘటన ఇది ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. బ్యాంకాక్ నుంచి మొయోన్ వచ్చింది విమానం. థాయిలాండ్ నుంచి సౌత్ కొరియా చేరుకోగానే మొయోన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్లో మంటలు, పొగ వ్యాపించాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి సౌత్ కొరియా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అత్యంత ఘోర ప్రమాదాలు ఇదొక ప్రమాదంగా చెప్తున్నారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపు తప్పి ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 181 మంది అయితే ఉన్నారు. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ఇంకా మర్చిపోకముందే అజర్బైజాన్ విమానం ఆ ఘోర ప్రమాద ఘటనలో ఎంతమంది